విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ప్రఖ్యాత సాహితీవేత్తలు, పత్రికా సంపాదకుల స్వీయ జీవిత సాహిత్య విశేషాలతో కూడిన ప్రసంగ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు 1993లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 80 కార్యక్రమాలు జరిగినవి. ఇది 81వ ప్రసంగం. ఈ కార్యక్రమానికి ప్రముఖ పత్రికా సంపాదకులు డాక్టర్ కె రామచంద్రమూర్తి గారిని ఆహ్వానించాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఏలూరి శివారెడ్డి గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ప్రసంగకర్త ప్రముఖ పత్రికా సంపాదకులు, రచయిత డాక్టర్ కె రామచంద్రమూర్తి గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి చెన్నయ్య గారికి స్వాగతం పలుకుతున్నాను. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షులు ఆచార్య శివారెడ్డి గారిని కోరుతున్నాను. ఇప్పుడు స్వాగతోపన్యాసం తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి చెన్నయ్య గారు. అందరికీ హార్దిక స్వాగతం. కార్యక్రమ సమన్వయకర్త రామ్మూర్తి గారు ఇంతకుముందే తెలియచేసినట్టుగా 1993లో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కొత్త ఆలోచన చేసి ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇది. ఎంతోమంది వివిధ రంగాలలో, ముఖ్యంగా భాషా, సాహిత్య, కళా, సాంస్కృతిక రంగాల్లో విశేషమైన అనుభవాన్ని సముపార్జించి ఆ అనుభవం ద్వారా ఈ తరానికి, భావితరాలకు అనేకమైన అంశాలు తెలియచేయడానికి అవకాశం ఉన్నది. వారి అనుభవ సంపద స్ఫూర్తిదాయకంగా తీసుకోవడానికి అవకాశం ఉన్నదని భావించి వారి చేత ప్రసంగాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేదిక చరిత్ర గురించి అందరికీ తెలిసిన విషయమే. 1943లో అప్పటి నిజాం రాష్ట్రంలో అధికార భాషగా ఉర్దూ కొనసాగుతూ తెలుగు భాషను అణచివేస్తున్న కాలంలో ఆ భాషను నిలబెట్టడానికి పరిషత్తు వెలసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తన బాధ్యతను, భాషా, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల వికాసం కోసం తన బాధ్యతను అత్యంత భక్తి శ్రద్ధలతో, శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తూ వస్తున్న క్రమంలో నారాయణ రెడ్డి గారు అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఒకటి ఈ పరిణతవాణి ప్రసంగ పరంపర. ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగాన్ని ఒక 100 మంది, 200 మంది మాత్రమే వింటారు. అంతకే పరిమితం చేయకుండా దాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి ఆనాటి నుంచి వారు చేసిన సంకల్పాన్ని మేము ఈనాటి వరకు కూడా అదే పద్ధతిలో నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ 8 సంపుటాలుగా 80 ప్రసంగాలు పుస్తక రూపం దాల్చాయి. ఇవి శాశ్వతంగా ఉంటాయి. మనం ఈ పరిణతవాణి ప్రసంగాలకు ఆహ్వానించిన వారు కూడా చాలా పెద్దవారు ఉన్నారు. ఆవంశ సోమసుందర గారితో ప్రారంభమై ఆ తర్వాత వేటుకూరి బలరామూర్తి, కొత్తపల్లి వీరభద్రరావు, కాళోజీ నారాయణరావు, తిరుమల రామచంద్ర, బోయి భీమన్న, రాంభట్ల కృష్ణమూర్తి, మహీధర రామ్మోహన్ రావు, బాలాంతరపు రజనీకాంతరావు, బిరుదురాజు రామరాజు, జి కృష్ణ, ఉత్పల సత్యనారాయణాచార్య, రావూరి భరద్వాజ, బెజవాడ గోపాల్రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ, డివి నరసరాజు, వాసిరెడ్డి సీతాదేవి, పొత్తూరి వెంకటేశ్వరరావు, నాగభైరవ కోటేశ్వరరావు, పాకాల యశోదారెడ్డి, పుల్లెల శ్రీరామచంద్రుడు, ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం, ఏవికే ప్రసాద్, తొర్లపాటి కుటుంబరావు, నగ్నముని, విఎస్ రమాదేవి, కొలకలూరి నాక్, చేకూరి రామారావు, కె శివారెడ్డి, సినారే గొల్లపూడి, డి వెంకట్రామయ్య, వరవర్రావు, 80వ ప్రసంగకర్త డాక్టర్ వరప్రసాద్ రెడ్డి. ఈ విధంగా గొప్పవారు ఈ వేదిక నుంచి తమ అనుభవ సంపదను మనతో పంచుకున్నారు. ఈ కోవలో ఈనాడు ప్రసంగకర్తగా విచ్చేసిన కొండుభట్ల రామచంద్రమూర్తి గారు మనందరికీ చిరపరిచితులు. వారు పత్రికా రంగంలో మీడియా అంటే పత్రికలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ అన్ని పత్రిక ప్రసార మాధ్యమాలలో అన్ని చోట్ల ఆయన పనిచేసిన అన్ని చోట్ల ప్రధాన దినపత్రికలన్నింటికీ సంపాదకులుగా ఉన్నారు.
పత్రికా నిర్వాహకులుగా, పత్రికా సంపాదకులుగా పాత్రికేయ లోకానికి, పత్రికా రచన వృత్తికి ఒక గౌరవాన్ని, హుందాతనాన్ని, వన్యను, వాసిని సంతరించారు. ఎక్కడ ఆయన సంపాదకులుగా ఉన్నా, విలేకరిగా పనిచేసిన ఆ పదవికి గౌరవం తీసుకొచ్చారు. ఆయన పత్రికా ప్రమాణాలను, విలువలను తాను ఆచరించడమే కాకుండా తన తోటి వారికి ఆచరించే విధంగా స్ఫూర్తిని కలిగించిన వారు. వీటన్నింటికి మించి భాషను, తెలుగు భాషను పత్రికా రచనలో ఒక పరిపుష్టమైన భాషను ఆ రచనలో వాడటానికి ఆయన మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో హన్స్ ఇండియా, తర్వాత హెచ్ఎం టీవీలో పనిచేసినప్పుడు కూడా భాషకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేశారు. అక్కడ ఒక తీర్పరిని కూడా ఆయన అంబుడ్స్మ్యాన్ అని ఇంగ్లీష్లో మనం వ్యవహరిస్తాము. ఒక అంబుడ్స్మ్యాన్ని కూడా తీర్పరిని పెట్టి వాళ్ళు ఆ మీడియంలో రాసే అచ్చుతప్పులను, భాషా దోషాలను, ఒక వ్యాకరణ దోషాలను కూడా ఎత్తి చూపే విధంగా ఆయన నడిపించారు. ఆ రకంగా ఆయన ఇంతే కాకుండా పత్రికా రచయితే కాకుండా ఒక మంచి సృజనాత్మక రచయిత కూడా. ఆయన రాసిన కాలరేఖలు, కాలమేఘం అనే ఒక మంచి నవల అది. ఆ రోజుల్లో అమెరికా న్యూయార్క్ నగరంలో ట్విన్ టవర్స్ని ఉగ్రవాదులు కూల్చివేసిన సంఘటన లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదుల అలాంటి అనేక సంఘటనలను నేపథ్యంగా తీసుకుని రాసిన నవల తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ నవలగా పురస్కారం అందుకుంది. ఇట్లా అనేక రకాల వారి కృషి మనము ఏ పత్రికకు, ప్రధాన పత్రికలన్నింటికి కూడా ఆయన సంపాదకులుగా వ్యవహరించారు. ఏ పత్రికలో ఆయన వారాంతంలో రాసిన సంపాదకీయంలో కానీ, ఇతరత్ర వ్యాఖ్యతో కూడిన రచనలు చేసినప్పుడు కానీ అందులో ఎటువంటి ఆయన ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వము, రాజకీయ పార్టీల వ్యవహారాల గురించి రాయడమే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, పత్రికా ప్రమాణాలను మీరింది లేదు. అట్లా ఆయన వ్యాఖ్య రాసిన, సంపాదకీయం రాసిన రాజకీయ పార్టీల వారు, విమర్శకులు అందరూ కూడా ఆ సంతులనమైన ఆయన సంవిధానము అందరూ గౌరవించేవారు. అందుకే ఆయనకు ఒక సంపాదకుడుగానే కాకుండా ఆయన వ్యక్తిగా కూడా, ఒక విమర్శకుడిగా కూడా ఆయనకు అపారమైన గౌరవం ఆయన పట్ల ఆనాటికి ఈనాటికి ఉన్నది. అటువంటి రామచంద్రమూర్తి గారి ఈ 81వ ప్రసంగం అనేది పరిషత్తు కూడా గౌరవంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు మొదటి ఎంతోమంది పెద్దలు ఈ పరిషత్తుకు నేతృత్వం వహించారు. సురవరం ప్రతాప్, లోకనంది శంకరనారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, నూకల నరోత్తమరెడ్డి, ఇట్లా చాలామంది డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఇట్లా ఎంతోమంది పెద్దలు వేసిన మార్గాన్ని మరింత సుసంపన్నం చేస్తూ పరిషత్తు లక్ష్యాలకు, ప్రమాణాలకు దీటుగా ప్రమాణాలను అనుసరిస్తూ పరిషత్తు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్న అధ్యక్షులు వారు. మీ అందరికీ తెలుసు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా తెలుగు భాషా సాహిత్యాల బోధన, పరిశోధన, అధ్యాపనాలకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వారు. వారి పరిశ్రమ మహాభారతంలో రసపోషణం అనే అంశం మీద మామూలు పరిశోధకులు చేయలేని ఒక గహనమైన పరిశోధన చేసి మెప్పించిన వారు. మహాభారతంలో విరాట ఉద్యోగ పర్వాల్లో రసపోషణం అనేది చాలా సైంటిఫిక్గా, ఒక భాషా సాహిత్య సంబంధమైన అంశాన్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్తో కూడా చేయటం, ఈస్థెటిక్స్ అటు శాస్త్రీయమైన పద్ధతుల్ని కూడా అనుసరించి అద్భుతమైన పరిశోధన చేసి వారు తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా సేవలు అందించి ఆ విశ్వవిద్యాలయానికి ఇతోధికమైన సేవలు అందించారు. వారు ఈనాడు అధ్యక్షులుగా ఉండటం, రామచంద్రమూర్తి గారు ప్రసంగం చేయటం, ఇది మాకు పరిషత్తుకు ఒక అరుదైన సన్నివేశంగా భావిస్తూ వారికి ఇరువురికి నేను స్వాగతం పలుకుతూ ఈనాడు విచ్చేసిన తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలకు దాదాపుగా 55 సంవత్సరాల అద్భుతమైన చరిత్ర ఉన్నది. అటువంటి కళాశాలలో విద్యార్థులుగా చేరిన వారందరికీ, విద్యార్థులకు నేను సాదర స్వాగతం. ఆ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ అజ్మీరా సిల్వనాయక్ గారికి స్వాగతం. ఇంకా మా కార్యక్రమ సమన్వయకర్త రామ్మూర్తి గారికి స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా అధ్యక్షులను కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న పరిణతవాణి 81వ ప్రసంగానికి, ఆ ప్రసంగం చేయడానికి విచ్చేసిన ప్రముఖ పత్రికా సంపాదకులు, మీడియాలో అందరికీ సుపరిచితమైన వారు, తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగినటువంటి
కె రామచంద్రమూర్తి గారికి, ఇందాక పరిషత్తును గురించి వివరించడమే కాకుండా 24 గంటలు పరిషత్తు మీద ధ్యాసతో కృషి చేస్తున్న మా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య గారికి, మా కార్యవర్గ సభ్యులు రామ్మూర్తి గారికి, సభలో ఉన్న మీ అందరికీ, మా కళాశాల ప్రిన్సిపాల్ గారు సిల్మా నాయక్ గారికి అందరికీ నమస్కారం. నిజం చెప్పాలంటే కోవిడ్ విజృంభిస్తున్న సందర్భంలోనే మేము సభలు చేశాం పరిషత్తులో. కాబట్టి పరిషత్తుకు వచ్చిన వాళ్ళంతా వారియర్స్. చాలామంది మమ్మల్ని అడిగారు, చెన్నయ్య గారు నన్ను, ఈ కోవిడ్ ఇంత విలువగా ఉంది, మీరు కార్యక్రమాలు చేస్తున్నారు అంటే, అది పరిషత్తు కొంచెం కోవిడ్ మా దగ్గర రావడానికి కొంచెం జంకుతుంది అని చెప్పాను. తమాషాగా చమత్కారంగా అంతే, కోవిడ్ తలుచుకుంటే కాందేం లేదు కానీ అలాగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాము. నారాయణ రెడ్డి గారు, చెన్నయ్య గారు చెప్పినట్టుగా ఆయనలో నవ్యత, ప్రీతి ఎక్కువ. నారాయణ రెడ్డి గారికి ఏదైనా కొత్తది, పాతది చెప్తే నారాయణ రెడ్డి గారు తల ఊపేవారు కాదు. కొత్తది చెప్పాలి, కొత్తగా చెప్పాలి. అదే ఆయన ఆలోచించి ఒక ప్రోగ్రాం పెట్టారు, ఇది పరిణతవాణి. పరిణతులైన వాళ్ళ చేత, అంటే నారాయణ రెడ్డి గారు పెట్టినప్పుడు ఈ ప్రోగ్రాంలో ప్రసంగించాలంటే 70 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళ చేత వాళ్ళ జీవితంలోని విషయాలను, సాహిత్య లోకంలోని అంశాలను, వారికున్న పరిచయాలను, వారు నిర్వహించిన పదవులను, వారు చేసిన కార్యాలను గురించి చెప్పుకోవాలని నారాయణ రెడ్డి గారు చేశారు. అది నిర్విఘ్నంగా ఇన్నాళ్ళు సాగింది. పరిణతవాణి అంటే నారాయణ రెడ్డి గారు చెప్పిన నిర్వచనం ఏమిటంటే పరిణతుల యొక్క వాణి. కాబట్టి 80 ప్రసంగం చేసిన వారు వరప్రసాద్ రెడ్డి గారు, వారితో చెప్తాను. వరప్రసాద్ రెడ్డి గారు 80వ ప్రసంగం చేశారు, ఇది 80వ ప్రసంగం. ఈ ఆడిటోరియం ఇలాగా రూపొందడానికి వరప్రసాద్ రెడ్డి గారి సహాయ సహకారాలు ఉన్నాయి. ఇప్పుడు పరిషత్తులో పెద్దల మీద గౌరవం ఉన్న చాలామంది ఉన్నారు. నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమాలకు ఎవరెవరిని పిలవాలి అన్నప్పుడు ఒక ఆలోచించారు. సాహిత్యవేత్తలు సరే, సంస్కృతికి సంబంధించిన వాళ్ళు సరే బాగానే ఉంది. కానీ పత్రికా సంపాదకులను, పాత్రికేయ ప్రముఖులను కూడా ఆహ్వానించాలని నారాయణ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని, ఇప్పుడు మీ చెన్నయ్య గారు మీకు చెప్పిన దాంట్లో చాలామంది జర్నలిస్టు పేరు ఉన్నాయి, సంపాదకుల పేర్లు ఉన్నాయి. ఎందుకంటే తెలుగులో తాపీ ధర్మారావు గారి దగ్గర నుంచి, సురవణ ప్రతాప్ రెడ్డి గారి నుంచి, దేవులపల్లి రామాంజరావు కూడా జర్నలిస్టే ఒక రకంగా. అయితే అలాగా జర్నలిజంలో ప్రముఖులను పిలిచి వారిని కూడా గౌరవిస్తూ ఈ ప్రసంగాలు చేయించాలని కూడా చాలామంది పాత్రికేయ మిత్రులు, సంపాదకులు కూడా ప్రసంగాలు చేశారు. ఈ వేదిక మీద విశిష్టం ఏమిటంటే, ఎందుకో కానీ ఎవరైనా తమ గురించి చెప్పుకోమంటే మనకు తెలుసు ఎలా ఉంటుందో, స్వోత్కర్ష ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. అందరూ వాస్తవాలు మాట్లాడారు, వాస్తవాలు చెప్పారు. అది ఆ పుస్తకాలు ఈ ప్రచురించినటువంటి వాల్యూమ్స్, ప్రణతవాణి సంపుటాలు చూస్తే మీకు తెలుస్తుంది. ఇది ఒక రకంగా యువతరానికి ఒక ఉత్ప్రేరణ. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం వేరు, మనం వాళ్ళ గురించి చెప్పడం వేరు. ఒకసారి మనం గురించి వాళ్ళ గురించి చెప్తే ఏమవుతుందంటే, వాళ్ళకి తెలియని విషయాలు మనం చెప్తాం. వాళ్ళ గురించి చెప్పుకుంటే వాళ్ళ పడ్డ కష్టాలు, వాళ్ళకు లభించే సుఖాలన్నీ తెలుస్తాయి మనకు. కాబట్టి ఆ పరంపరలో ఇప్పుడు మనం ఈ ప్రసంగానికి, మీకు అందరికీ తెలుసు రామచంద్రమూర్తి గారి గురించి. ఈజ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్ జర్నలిస్ట్. ఆయనలో పత్రిక నాకు
పత్రికలకు నేను వ్యతిరేకం కాదు, కానీ పత్రిక అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఒక విషయం, పత్రిక అనేది జాతిని నడిపించాలి, సమాజాన్ని నడిపించాలి, వ్యక్తిని నడిపించాలి. అలాగా కొన్ని నడిపిస్తున్నాయి, చేస్తున్నాయి కూడా. పక్షపాతం పత్రికల్లో ఎప్పుడూ పనికిరాదు. నాకు ఆ విషయంలో ఆదర్శంగా నిలుస్తారు రామచంద్రమూర్తి గారు. ఆయన ఒక సంయమనం కలిగినటువంటి పత్రికా సంపాదకులు. పత్రికా నా అంటే నచ్చని వాడిని తిట్టడం, నచ్చిన వాడిని ఎత్తేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. మీడియాలో అదే పని జరుగుతుంది, పత్రికలో అదే పని జరుగుతుంది, వక్తలు కూడా అదే పని చేస్తారు. కాబట్టి ఈరోజు రామచంద్రమూర్తి గారిని ఇంతకుముందు మేము అడిగాము, వారికి సమయం చిక్కలేదు. అందువల్ల ఇప్పుడు అంగీకరించి పరిషత్తుకు వచ్చారు. చాలా సంతోషం. వారి ప్రసంగాన్ని వారు ఎంతసేపు మాట్లాడతారు, 30-45 నిమిషాల టైంలో ఎంతసేపు మాట్లాడ పర్వాలేదు. కానీ వారు ఇచ్చిన వ్యాసం ఎన్ని పేజీలైనా ఉండొచ్చు. ఆ వ్యాసాన్ని వెంటనే మేము అచ్చు వేస్తాం. మా చెన్నై గారు ఆ వర్గం చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి గారి ప్రసంగానికి ముందు వారికి సత్కారం చేసిన తర్వాత వారు ప్రసంగిస్తారు. పరిషత్ అధ్యక్షులు ఎల్లూరు శివారెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య గారికి, సమన్వయకర్త రామ్మూర్తి గారికి, సభలో ఉన్న మిత్రులు, విద్యార్థులు అందరికీ నమస్కారం. డెబ్భై 73 సంవత్సరాల జీవితాన్ని మీ ముందు ఉంచాలంటే, దాని గురించి మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది. కానీ నేను ముఖ్య ఘట్టాలు మాత్రం చెప్పి ఒక అరగంటలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. మాది తల్లాడ గ్రామం, ఖమ్మం జిల్లా. మీరు ఖమ్మం నుంచి భద్రాచలం పోవాలన్నా, విజయవాడ పోవాలన్నా, అశ్వరాపాటు పోవాలన్నా మా ఊరి మీదుగానే పోవాలి. తల్లాడ బస్ జంక్షన్ అనమాట, రహదారి కూడలి. ఖమ్మానికి ఒక 20 మైళ్ళు ఉంటుంది. అక్కడ మా అమ్మగారు ఏమనేదంటే, రాంబాబు కమ్యూనిస్ట్ భయాల్లో పుట్టాడు అనేది. రాంబాబు అంటే నా చిన్నతనంలో ఆ పేరు, రామచంద్రమూర్తి. కమ్యూనిస్ట్ భయాలు ఎప్పుడున్నాయి? 48లో, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ కమ్యూనిస్టు సాయుధ రైతాంగ పోరాటం మొదలైన తర్వాత, రజాకారులు కూడా రంగంలో దిగిన తర్వాత, కాంగ్రెస్ నాయకులు కూడా వాలంటీర్లు ఏర్పడి రజాకారులని కమ్యూనిస్టులని ప్రతిఘటించినప్పుడు, అప్పుడు ఒక రకమైన సివిల్ వార్ సిచ్యువేషన్ ఉండేది తెలంగాణలో. తెలంగాణ ఎప్పుడు కూడా పోరుగడ్డే, రణక్షేత్రమే. అది 48లో మే 16 తారీఖు నేను పుట్టాను తల్లాళ్ళలో. అప్పుడు మా నాన్నగారు కాంగ్రెస్ నాయకులు, విలేజ్ పట్వారీ కూడా. మా నాన్నగారిని కమ్యూనిస్టులు పట్టుకుపోయి చంపుదామని పట్టుకుపోయారు. అన్నారగూడెం మా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలందరూ ఆ కమ్యూనిస్టులు వెంటబడి వాళ్ళని ప్రాధేయపడి, ఆయన మంచి ఆయన చంపద్దు అని ప్రాధేయపడి విడిపించుకొని వచ్చారు. ఆ కాలంలో నేను పుట్టాను అనమాట. అందుకని మా అమ్మగారు డేట్ చెప్పకుండా ఎప్పుడు పుట్టారంటే కమ్యూనిస్ట్ బ్యాలో పుట్టారనేవాడు. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. హైదరాబాద్ సంస్థానం నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. నిజాం పాలన అంతమైంది. బూరుగుల రామకృష్ణారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. భూ సంస్కరణలు వచ్చినాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కొన్ని వేల ఎకరాలు భూస్వాముల నుంచి భూమిని తీసుకొని ప్రజలకు పంచిపెట్టారు.
దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది జమీందారులు మళ్ళీ పోలీసులు వెంట పెట్టుకుని పోయి తమ భూములతో వాపసు తీసుకున్నారు చాలామంది. కానీ అప్పటికి కూడా భూ సంస్కరణలు అమలు జరిగినాయి. అంటే అది బురుగుల రామకృష్ణరావు గారి టైంలో, పివి నరసింహరావు గారి టైంలో భూ సంస్కరణలు అమలు జరగబట్టే ఇప్పుడు తెలంగాణలో 92% భూములు సన్నకారు, చిన్న, మధ్యతరగతి రైతుల చేతుల్లో ఉన్నాయి. అంటే భూస్వాములు లేరు. భూస్వాములందరూ హైదరాబాద్ సెటిల్ అయ్యి ఇక్కడ వ్యాపారాలు చేశారు, గ్రామాలు వదిలిపెట్టారు. అటువంటి వాతావరణంలో పుట్టి పెరిగి నేను ఏ కమ్యూనిస్టులు అయితే మా నాన్నగారిని తీసుకుపోయి హత్య చేయడానికి ప్రయత్నం చేశారో ఆ కమ్యూనిస్టే నాకు మిత్రులయ్యారు. నేను సుందరయ్య గారి శిష్యుడిని. బోడేపూడి వెంకటేశ్వరరావు గారని మా తల్లాడి దగ్గర గ్రామంలో నాయకుడు, ఎమ్మెల్యేగా చేశారు ఆయన. ఆయనతో కలిసి పనిచేసేవాడిని. అయితే మా గ్రామంలోనే 11th క్లాస్ వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేది. ఆ రోజుల్లో తెలంగాణలో టీచర్లు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ చెప్పేవాళ్ళు. మా తెలుగు మాస్టర్ కొంపెల్ల కృష్ణమూర్తి గారు, ఆయన రాజమండ్రి. ఆయన ఇప్పుడు 98 ఏళ్ళు, ఇప్పటికీ ఇక్కడ కుక్కడపల్లిలో ఉన్నారు ఆరోగ్యంగా. ఆయన మాకు చిన్నతనంలోనే 8వ తరగతిలోనే ఛందోబద్ధంగా పద్యాలు రాయటం నేర్పేవాడు. పద్యాలు రాసుకొని వచ్చేవాళ్ళం స్కూల్కి, చదవమనేవాడు. ఏమైనా దోషాలు ఉంటే చెప్పేవాడు, ఎటారాలు చెప్పేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. ఆయన రాగయుక్తంగా పద్యం చదివి ప్రతి పదార్థ తాత్పర్యం చెప్తే అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఉండేది. ఆయన ఇంటికి కూడా పోయేవాళ్ళం. స్కూల్ అవర్స్ అయిన తర్వాత ఇంటికి పోయేవాళ్ళం. అంత ఇంగ్లీష్ టీచర్ పేరు, ఇంగ్లీష్ మాస్టర్ పేరు మురళీధరరావు గారు. ఆయన నర్సరావుపేట, గుంటూరు జిల్లా. ఆయన కూడా ఇంగ్లీష్ పట్ల మాకు చాలా గొప్ప ఇష్టం, ఒక ఆసక్తి కలిగించి మాకు ఇంగ్లీష్లో చాలా షేక్స్పియర్ పోయమ్స్ అన్ని చదివించేవాడు మా చిన్నతనంలోనే. అంటే నాకు అదృష్టవశాత్తు ఇద్దరు టీచర్లు కొంపెల్ల కృష్ణమూర్తి గారు మొదలు. ఇక ఆయన మా కుటుంబం, మేము ఇద్దరు ఆడపిల్లలు, 5 మగపిల్లలు. 5గురిలో మా అన్నగారు విజయవాడలో అక్కడ చదువుకున్నారు. కానీ నేను, నా తర్వాత తమ్ముడు 3, మా అక్క, చెల్లెలు అందరూ కూడా ఒకటే స్కూల్లో చదువుకున్నాం. ఆయన దగ్గరే తెలుగు నేర్చుకున్నాం. ఆయన మా కుటుంబం అందరికీ గురువు. అప్పుడప్పుడు పోయి ఆయనకి నమస్కారం చేసి వస్తుంటాం. అట్లా తల్లాళ్ళలో చదువు అయిపోయిన తర్వాత ఒకే రోజు 3 మిత్రులం ఒక బస్ ఎక్కి తల్లాడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. హైదరాబాద్ బస్టాండ్కి, గౌలిగూడ బస్టాండ్కి మా అన్నగారు వచ్చారు. తీసుకుపోయి కాచిగూడలో వైశ్య హాస్టల్ తీసుకెళ్లారు. దాటి ప్రకాష్ హోటల్ ఉన్నది, అక్కడ భోజనం చేసి వైశ్య హాస్టల్లో ఉండి దాని తర్వాత ఇంటికి వెళ్ళాం. 3 మిత్రులు, నేను, ఉపేందర్, సత్యం, ఇద్దరు డాక్టర్లు అయ్యారు. నేను జర్నలిస్ట్ అయినా. అక్కడి నుంచి న్యూ సైన్స్ కాలేజ్, నారాయణగూడలో న్యూ సైన్స్ కాలేజ్ ఉంది, మీకు తెలుసుండొచ్చు కొంతమందికి. న్యూ సైన్స్ కాలేజీలో పీయూసీలో చేరాను. దాని తర్వాత బీఎస్సీలో చేరాను. బీఎస్సీ 3rd ఇయర్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. పరీక్షలు జరగలే. హైదరాబాద్లోనే ఉంటూ గ్లాక్సో కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేరా. మా నాన్నగారికి ఎవరో చెప్పారు, మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే వాళ్ళు తిరుగుతుంటారు, నిలకడ ఉండదు, మంచి అలవాట్లు ఉండవు, అది మంచి ఉద్యోగం కాదని ఎవరు చెప్పారు. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గారు జలగం కొండలరావు గారు, వెంకటరావు గారి సోదరుడు ఉంటే ఆయన దగ్గర పోయి మా వాడికి ఉద్యోగం కావాలని అడిగారు. అంటే నేను చదువుకున్న స్కూల్లోనే నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. 144 రూపాయలు జీతం నెలకి. అక్కడ టీచర్గా నేను ఎవరి దగ్గర అయితే పాఠాలు నేర్చుకున్నానో వాళ్ళతో పాటు కలిసి నేను టీచర్గా పనిచేశాను. 9th క్లాస్ ఇంగ్లీష్ చెప్పేవాడిని, 9th క్లాస్ టీచర్గా ఉండేవాడిని. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కూడా చెప్పేవాడిని. ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత జిల్లా పరిషత్ వాళ్ళే నన్ను
బీఎడ్ చేయడానికి నాగార్జున సార్ పంపించారు. నాగార్జున సార్లో 5 నెలలు ఉన్న తర్వాత ఒకరోజు పేపర్లో యథాలాపంగా చూస్తే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు కావాలని, ఏపీఎస్ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు కావాలని. అలా సరదాగా అప్లై చేశాను. టెస్ట్కి పిలిచారు, టెస్ట్కి వెళ్ళాను. అంటే హైదరాబాద్ వెళ్ళాలంటే సరదా, హైదరాబాద్లో చదువుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి పోవచ్చని హైదరాబాద్ పోయి పరీక్ష రాసి వచ్చేసాను. దాని గురించి మర్చిపోయాను. దాని తర్వాత 4 రోజులకి సెలెక్టెడ్ అని వచ్చింది. అంటే 1200 మంది హాజరైతే 12 మంది సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను ఒకని. అప్పుడు ఉద్యోగం ఏంటంటే ట్రాఫిక్ మా సూర్యాపేట స్క్వాడ్ అనేవాళ్ళు మాది. అప్పుడు మన ఉద్యోగం ఏంటంటే ఒక జీప్ తీసుకోవటం, నాతో పాటు మోమిన్ అలీ అని ఒకతను ఇప్పుడు బ్యాంకులో ఉన్నాడు, రిటైర్ అయి ఉంటాడు, ఓల్డ్ సీట్ అతను నేను ఇద్దరం ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్లు, ఒక డ్రైవర్ ఉండేవాడు. డ్రైవర్ని వెనక కూర్చోబెట్టి నేనే డ్రైవ్ చేసుకుంటూ పోయేవాళ్ళం. పోయి ఒక చోట రోడ్డు పక్కన పొదలతో పాటున జీప్ పార్క్ చేసి మామూలు ప్యాసింజర్లకు రోడ్డు మీద నిలబడి బస్సు ఆఫ్ చేయిస్తాం. బస్సు ఆగగానే దాంట్లోకి లంఘించడం, కండక్టర్ చేతిలో ట్రే తీసుకోవటం, ఎవరి దగ్గర టికెట్ ఉన్నాయో ఎవరి దగ్గర లేవో చూడటం, ఎవరి దాని టికెట్ లేకపోతే కండక్టర్ని సస్పెండ్ చేయటం, మనమే టికెట్ ఇచ్చుకుంటూ డిపాజిట్ పెట్టడం. అట్లా చాలామంది కండక్టర్ని సస్పెండ్ చేసాం. మేము చాలా సీరియస్గా తీసుకున్నాం ఆ ఉద్యోగాన్ని, అవినీతిని అరికట్టాలి అని. సస్పెండ్ చేసిన కండక్టర్లు 3వ రోజు 4వ రోజు మన డ్యూటీలోకి వచ్చేవాళ్ళు. కాలారావు సార్ 3 వచ్చేసామని. వాళ్ళు ఎట్లా వచ్చేవాళ్ళు అంటే సస్పెండ్ చేసిన కండక్టర్ మీద ఎంక్వైరీ జరపాలి. ఎంక్వైరీ జరిపి అతను నిర్దోషం తేలితేనే అతన్ని సస్పెండ్ ఎత్తేయాలి, లేకపోతే శిక్షించాలి. అంటే 2 నెలల జీతం కట్ చేయటం లేకపోతే ఏది చేయాలి. కానీ డిపో మేనేజర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు నిర్దోషాన్ని ప్రకటించి 3వ రోజునే డ్యూటీలోకి పంపించేవాళ్ళు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో అత్యున్నత అధికారి అనంత అని ఉండేవారు. ఆయన దగ్గరికి కూర్చున్నా, పేచీ పెట్టుకున్నా, పంచాయతీ పెట్టాను. ఇట్లా మేము ఎంత కష్టపడి ప్రాణాన్ని తెగించి పనిచేస్తే డిపో మేనేజర్కి అంత లాభం, మేము ఎంతమంది కండక్టర్ని సస్పెండ్ చేస్తే వాళ్ళకి అంత లాభం, మేము ఎందుకు ఉద్యోగం చేయటం అంటే అప్పుడు ఆయన నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఆయన భార్య డాక్టర్ వాళ్ళిద్దరు నన్ను కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ చేశారు. మూర్తి, నువ్వు ఇట్లయితే ఇమ్మడలేవు, ఈ సంవత్సరాలు పనిచేయలేవు, మారాలి, చూసి చూడనట్టు పోవాలి, రాజీ పట్టడానికి సిద్ధంగా ఉన్నావా అన్నాడు. సిద్ధంగా లేను అన్నాను. అయితే నీ ఉద్యోగానికి పనికిరావు, మానేయమన్నారు. సరే అన్నాను. దాని తర్వాత ఏం చేస్తామన్నారు. నాకేం ఐడియా లేదు, టీచర్గా ఉండేవాడిని, ఇక్కడికి వచ్చాను. అంటే నువ్వు జర్నలిస్ట్గా అయితే పనికొస్తావు నా ఉద్దేశం. నేను బషీర్ బాబుతో ఇప్పుడే మాట్లాడాలని బషీరుద్దీన్ని ఫోన్ చేశాడు. బషీరుద్దీన్ అని హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీ. ఫోన్ చేసి నా ముందు ఒక అగ్నిపర్వతం లాంటి యువకుడు కూర్చున్నాడు, అతను జర్నలిస్ట్గా రానిస్తాడు, నన్ను నమ్మకం ఉంది, మీరు సీట్ ఇస్తారా మీ కాలేజీలో అని. అంటే ఆయన ఏమన్నా అంటే పరీక్ష ఉంటుంది, మాకు ప్రవేశ పరీక్ష ఉంటుంది, దాంట్లో పాస్ అయితే ఇస్తామన్నారు. అయితే నువ్వు ప్రవేశ పరీక్ష రాస్తావు, పాస్ అవుతావు, నువ్వు జర్నలిస్ట్ అవుతావు, నువ్వు రాణిస్తావు, నా నమ్మకం ఉందని చెప్పి నన్ను ఆశీర్వదించి అనంతగారు పంపించేశాడు. దాని తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరలే, ఆర్టీసీ ఉద్యోగం మానేశాను. అక్కడ ఆయన ఇంట్లోనే పరీక్ష రాశాను, పాస్ అయినాను, జర్నలిజంలో చేరాను. జర్నలిజంలో అద్భుతమైన కోర్స్ అది. బషీరుద్దీన్ అనే అతను చాలా గొప్ప టీచరు. ఆయన పిహెచ్డీ కాదు కానీ మంచి టీచర్. మినిసోటాలో అమెరికాలో జర్నలిజం చేసుకుని వచ్చాడు, మంచి టీచరు. మూర్తి గారని దక్కన్ క్రానికల్లో ఫీచర్స్ ఎడిటర్గా ఉండేవాడు. మాకు టీచర్స్ రెగ్యులర్ టీచర్స్ 3-4 ఉండేవాళ్ళు డిపార్ట్మెంట్లో, ఆర్ట్స్ కాలేజీలో జర్నలిజం డిపార్ట్మెంట్లో. కానీ గెస్ట్ లెక్చర్స్ ఉండేవాడు. మన కేశవరావు గారు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కేశవరావు గారు డైలీ న్యూస్ అని పేపర్ నడిపేవాడు, ఆయన కూడా గెస్ట్ లెక్చర్గా వచ్చేవాడు. అంటే మూర్తి గారని ఒక ఫీచర్స్ ఎడిటర్ దక్కన్ క్రానికల్. ఆయన ఒకనాడు అన్నాడు, విశ్వనాథ్ సత్యనారాయణ గారిపై ఇంటర్వ్యూ చేసుకుని వస్తావా విజయవాడ పోయి అన్నారు. అంటే మంచిగా ఒకసారి వెళ్తా అన్నాడు. విజయవాడ మా మేనమావ గారు ఉన్నారు, చతుర్వేద రామనాథ స్వామి గారు అని, వీళ్ళ పెద్దనాన్నగారు. ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో, ఎస్ఆర్ఆర్ సిబిఆర్ కాలేజీలో. ఆయన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి విశ్వనాథ్ సత్యం గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్ద అబ్బాయి హృషికేశ్ అని ఆంధ్రపత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్, ఆయన వెంట పెట్టుకొని మారుతీనగర్లో విశ్వనాథ్ సత్యం గారి ఇంటికి వెళ్ళాం. మాస్టారు, నేను ఇంగ్లీష్ పేపర్కి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను,
నేను ఇంగ్లీష్లో ప్రశ్న అడుగుతాను, మీరు తెలుగు చెప్పిన పర్వాలేదు, నేను ఇంగ్లీష్లో రాసుకుంటా అన్నాడు. అంటే నువ్వు అడగవయ్యా, నువ్వు ఇంగ్లీష్లో అడుగు, నేను సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లో చెప్తా అన్నాడు ఆయన. నేను ప్రశ్నలు అడిగాను, 16 ప్రశ్నలు అడిగాను. ఆయన సమాధానం చెప్పాడు. చెప్పింది చెప్పినట్టు రాసుకున్నాను. రాసింది రాసినట్టు మూర్తి గారికి ఇచ్చాను. ఇచ్చింది ఇచ్చినట్టు ఆయన వచ్చేసాడు, ఒక కామ కానీ ఫుల్ స్టాప్ కానీ మార్చకుండా. అంటే అంత అద్భుతంగా ఇంగ్లీష్లో చెప్పాడు సమాధానం గారు. నేను అనుకున్నా ఈయన తెలుగులో మహాకవే, కవి సమ్రాటే, తెలుగు సంస్కృతం వచ్చు, ఇంగ్లీష్ రాదేమో అనుకొని నేను అట్లా అమాయకంగా అడిగాను అనమాట. కానీ ఆయన తెలుగుకి సమానంగా ఇంగ్లీష్ వచ్చాను. ఇంగ్లీష్ నవల చదివేవాడు, ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు. దాని తర్వాత తెలుసుకున్నాను నేను. అట్లా జర్నలిజం అయిపోయిన తర్వాత నాకు వెంటనే జర్నలిజంలో ఎవరు లేరు, మా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు లేరు. గోదావరిఖండ్ వెళ్ళాను. గోదావరిఖండ్లో అది కూడా ఇట్లా రిటర్న్ టెస్ట్ రాసి పాస్ అయితే గోదావరిఖండ్లో ఒక గ్రేడ్ 2 క్లర్క్గా చేరాను. చేరినప్పుడు బెంగళూరులో కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం గారని ఒక అసిస్టెంట్ ఎడిటర్గా ఉండేవాడు ఆంధ్రప్రభకి. ఇంతకుముందు ఏంటంటే జర్నలిజం కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్ అని ఒకటి ఉంటుంది. అది విజయవాడలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేశాను. అప్పుడు సుందరయ్య గారు అన్నారు, నువ్వు ఇంగ్లీష్లో కంటే తెలుగు అయితే బాగుంటుంది, తెలుగులో రాస్తేనే జనం చదువుతారు, ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది, తెలుగు పత్రికలో జరగమని సుందరయ్య గారు సలహా ఇచ్చాడు. అందుకని నేను ఆంధ్రప్రభలో బెంగళూరులో సత్యసుబ్రహ్మణ్యం గారు మా అన్నగారికి మిత్రుడు. ఆయన ఫోన్ చేస్తే రమ్మంటే వెళ్ళాను. ఆయన చిన్న టెస్ట్ పెట్టి తీసుకున్నాడు. అప్పుడు పంచారాజ్యంల నాగేశ్వరరావు గారు విజయవాడలో ఆంధ్రప్రభ ఎడిటర్. ఆయనకి ఉబ్బసం వ్యాధి ముదిరి బాగా ఆయాసం వచ్చి ఆయన ఎడిటోర్స్ రాసేవాడు కాదు. సత్యసుబ్రహ్మణ్యం గారు ఎడిటోర్లు రాసేవాడు. సత్యసుబ్రహ్మణ్యం గారు రోజు ఆయనే రాసేవాడు ఎడిటోరియల్స్. ఒకరోజు మాత్రం నాగా పెట్టేవారు. అది ఫ్రైడే నాడు హార్స్ రేసెస్ ఉండేవి. అశ్వమేధ యాగం అని ఆయనే రాసేవాడు, శీర్షిక రాసేవాడు. ఆయన హార్స్ రేసెస్కి వెళ్ళే నాడు ముందు రోజు నన్ను పిలిచి రేపు నువ్వు రాయవా అనేవాడు ఎడిటోర్లో. నేను ఆయన 5ంటికి 6ంటికి వచ్చే వరకు ఆయన టేబుల్ మీద ఎడిటోర్ రాసి పెట్టేవాడిని. నేను అప్పుడు అప్రెంటిస్ని, రెగ్యులర్ సబ్ ఎడిటర్ని కూడా కాలే. నాకంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ ఉన్న చాలామంది ఉన్నారు అక్కడ. వెంకటరెడ్డి గారని, నండూరి పార్థసారథి గారని చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఎందుకో నా చేతి రాయించేవాడు. అంటే నేను అప్రెంటిస్ కొనగానే ఎడిటోర్ రాయటం మొదలుపెట్టాను, వారానికి ఒకసారి. అది ఆయన వచ్చి రీసెర్చ్ నుంచి వచ్చిన తర్వాత అట్లా తిరిగి బాగా రాసావు అనేవాడు, కంపోజింగ్ పంపించేవాడు. అట్లాగే బెంగళూరులో ఉండగానే చిక్మగళూరులో బై ఎలక్షన్ జరిగింది. ఇందిరాగాంధీ గారు పోటీ చేశారు. నేను కవర్ చేయడానికి వెళ్ళాను. పవన్ వెంకటరామ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండేవారు ఇక్కడ. ఆయన బెంగళూరు వచ్చి మీరు వస్తారని పోతానంటే నేను ఆయన కారులో వెళ్ళాను. అక్కడ తిరిగి ధర్మస్థల అనే ఒక ఊళ్ళో నైట్ హాల్ చేస్తే మేము అక్కడ పడుకుంటే రాత్రి 12కి తలుపు కొట్టారు. నేనే తలుపు ఇచ్చా. చూస్తే ఒక యంగ్ మ్యాన్. ఎవరంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి. నేను మొదటిసారి ఆయన చూడటం. అట్లా దేవరాజ్ దర్శన్ చీఫ్ మినిస్టర్ కర్ణాటక, ఆయన ఇంటర్వ్యూ చేసేవాడిని. ఇక్కడ సుబ్బారావు గారు ఒక ఉండేవాడు, ఒక చీఫ్ ఆఫ్ బ్యూరో ఇండియన్ ఎక్స్ప్రెస్. ఆయన ఎప్పుడు ఇంపార్టెంట్ అసైన్మెంట్ పోయేటప్పుడు హాపిన్ మిస్టర్ మూర్తి అనేవాడు. కార్లో కూర్చోమని నన్ను తీసుకుపోయేవాడు. అట్లా ఎమర్జెన్సీ టైంలో అరుణ్ శౌరి టీంలో ఐ వాజ్ యంగెస్ట్ మెంబర్. అక్కడ బెంగళూరులో జైల్లో వాజ్పేయిని, అద్వానీని 3 సార్లు కలిశాను సుబ్బారావుతో కలిసి. వాళ్ళతో కలిసి మాట్లాడేవాళ్ళం. అటువంటి మంచి టైంలో ఒక జర్నలిస్ట్కి ఎమర్జెన్సీ చాలా మంచి టైం. అంటే సాహసంగా పనిచేయడానికి, ధైర్యంగా ఐటమ్స్ వేయటానికి జర్నలిస్ట్కి, అంటే ఒక సబ్ ఎడిటర్కి కానీ, ఒక రిపోర్టర్కి కానీ, ఒక సంపాదకుడికి కానీ చాలా పరీక్ష సమయం అది. అందు వీడికి తెగువింపు ఉందా లేదా, వీడికి పత్రికల విలువల పట్ల నిబద్ధత ఉందా లేదా, ప్రజల పట్ల అనురక్తి ఉందా లేదా తెలుసుకునే సమయం అది. ఆ టైంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో పనిచేయడం ఇంకా మంచి అదృష్టం. ఎందుకంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఒకటే అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రెజీమ్కి ఆర్థిక పరిస్థితుల్లో ఆమెను ఎదిరించి నిలబడిన పత్రిక. అదొక చాలా చరిత్రాత్మకమైన దశ. ఆ దశలో నేను బెంగళూరులో ఉండటం, అక్కడ అరుణ్ శౌరి వచ్చి అక్కడ మకాం వేయటం, అరుణ్ శౌరి టీంలో పనిచేయటం, సుబ్బారావుతో కలిసి నేను రిపోర్టింగ్ పోవటం, అదంతా చాలా నా చరిత్రలో చెప్పుకోదగిన ఘట్టం. అయితే బెంగళూరులో 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత
ఈలోపు ఎడిటర్గా పంతార్జున నాగేశ్వర గారు రిటైర్ అయిపోయారు. ఆయనకు ఆరోగ్యం బాగుండక. కుచిమన్ సత్యబ్రహ్మ గారు ఎడిటర్ గారు విజయవాడ వెళ్ళిపోయారు. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఈ ప్రసంగం చేశారు నాకంటే ముందు. ఆయన ఇటీవలే పోయారు. ఆయన ప్రఖ్యాత జర్నలిస్టు. ఆయన ఇక్కడ రెసిడెంట్గా హైదరాబాద్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ సంపాదకుడుగా సత్య సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు విజయవాడలో. అప్పుడు నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్, నేను హైదరాబాద్ కావాలని కోరుకునేవాడిని. శంకర్ నాయర్ అని ఒక మేనేజర్ ఉండేవాడు. మీకు ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ టు హైదరాబాద్ మిస్టర్ మూర్తి అని రామకృష్ణ అని ఎండి ఒప్పుకున్నాడు. మేము పంపిస్తాను, ఆర్డర్ తీసుకోలేపన్నాడు. రేపు ఆర్డర్ కోసం పోయే వరకు వైట్ ఫీల్డ్లో సమ్మర్ క్యాంపు జరుగుతుంది, వేసవి శిక్షణ శిబిరం జరుగుతుంది. సత్యబాబా ఉంటారు 40 రోజులు. నువ్వు ఒక ఇనాగరల్ సెషన్ ఒకటి కవర్ చేసి నువ్వు వెళ్ళిపోన్నారు. నేను ఇనాగరల్ సెషన్కి వెళ్ళాను. సత్యబాబా గారి ప్రసంగం రాశాను. అది అట్టయింది. మన్నాడు మళ్ళీ శంకర్నారాయణ దగ్గరికి వెళ్ళాను. మై ఆర్డర్ అన్నాను. నో మిస్టర్ మూర్తి, ఈ టీమ్ సేఠ్జీ హ్యాస్ స్పోకెన్ టు బాబా. అంటే సేఠ్జీ అంటే రామ్నాథ్ గోయంకా. రామ్నాథ్ గోయంకాతో బాబా గారు మాట్లాడారు. బాబా హ్యాస్ స్పోకెన్ టు సేఠ్జీ. ఏమనంటే నిన్న వచ్చిన రిపోర్ట్లన్నీ ఈ 40 రోజులు పంపించండి అని చెప్పారట. అంటే 40 రోజులు అక్కడే ఉండి సత్యబాబు గారు చెప్పిన ప్రతి ఉపన్యాసాన్ని రాసి 40 రోజులు పూర్తయిన తర్వాత ఆయన నివాసం ఆయన పిలిస్తే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని, అప్పుడు మా అన్నగారు వదిన గారు కూడా అక్కడే ఉన్నారు. మా పెద్ద బాబు పుట్టాడు అక్కడ. అప్పుడు వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టి 6 గంటల కబుర్లు చెప్పి నాకు ఈ ఉంగరం ఇచ్చాడు. ఇచ్చి నేను సెలవు తీసుకుంటే చెప్పా, బాబా మీకోసం నేను ఇక్కడ ఉన్నా. ఈ 40 రోజులు ఎప్పుడో నేను హైదరాబాద్ పోవాల్సిన వాడిని, ఇప్పుడు ఇక్కడ రేపు హైదరాబాద్ పోతున్నా అని చెప్పా. లేదు బంగారు, నువ్వు హైదరాబాద్ పోవట్లేదు, విజయవాడ పోతున్నావు అన్నాడు. అదేం స్వామి, హైదరాబాద్ ఆర్డర్ ఉందని చెప్పాడు నాకు మేనేజరు. హైదరాబాద్ పోతున్నాడండి అని వచ్చేసాను. వచ్చి మన్నాడు మేనేజర్ దగ్గరికి వెళ్ళా. మిస్టర్ మూర్తి, బోత్ ఎడిటర్ అండ్ రెసిడెంట్ ఎడిటర్ వాంటెడ్ యూ టు బీ విత్ దెమ్. ముందు రెసిడెంట్ ఎడిటర్ గారు చెప్పింది మేము ఒప్పుకొని మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రెడీ చేసాం. కానీ ఎడిటర్ గారు ఇన్సిస్ట్ చేశాడు మీరు విజయవాడ రావాలని. అందుకని నువ్వు విజయవాడ పోవాల్సి ఉంటుంది అన్నాడు. అంటే బాబాకి తెలుసు, నాకు తెలియదు. నాకు బాబా మీద కానీ లేకపోతే శక్తుల మీద కానీ నమ్మకాలు లేవు. కానీ జరిగిన విషయం సంఘటన. సరే విజయవాడ పోయినాను. విజయవాడ పోయిన తర్వాత అప్పుడు ప్రెస్ క్లబ్ సెక్రటరీగా ఎన్నుకున్నాను నన్ను. విజయవాడ పోయిన వెంటనే దాని తర్వాత ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అయ్యా. అప్పుడు 1980లో ఎన్నికలు జరిగినాయి. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జరిగినాయి. అప్పుడు విజయవాడకి వాజ్పేయి, జగజీవన్ రామ్, చరణ్ సింగ్, మధు దండవతే, జార్జ్ ఫెర్నాండెస్, ఇంకా చాలామంది నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా విజయవాడ వచ్చి విజయవాడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ క్లబ్లో మాట్లాడేవాడు. వీళ్ళందరితో కూడా నేను ఆ వేదిక పంచుకునే అవకాశం నాకు వచ్చింది, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ది ప్రెస్ క్లబ్గా. వీళ్ళందరూ రాఘవాచార్య గారు అందరూ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళందరినీ నేను సభ నిర్వహించేవాడిని. అట్లా విజయవాడలో మంచి గొప్ప ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నేను విజయవాడలో అజంతా గారు ఉండేవాడు, మహాకవి. ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన, దీక్షితులు, నేను ముగ్గురం ట్రయంబరేట్గా ఉండేవాళ్ళం. మొత్తం కథ నడిపించేవాళ్ళం. అప్పుడు సీనియర్ సభ్యుడిగానే ఉన్నాను. అప్పుడు 84లో దాసనారాయణ గారు ఉదయం పేపర్ పెడతా అంటే ఏబికే ప్రసాద్ గారు ఎడిటర్గా చేరారు. అంత వాసుదేవరావు గారు, పద్మనాభ గారు దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా న్యూస్ ఎడిటర్గా చేరారు. నన్ను ఏబికే ప్రసాద్ గెలిచి నువ్వు విజయవాడ ఎడిషన్ అతిగా ఉండు, నీ కోస్తా అంత తెలుసు కదా, ఆల్రెడీ ఆ జైలు నుంచి పనిచేస్తావు కదా, అక్కడ బాగుంటుందన్నారు. నేను ఒప్పుకున్నాను. విజయవాడలో ఎడిషన్ ఇన్ఛార్జిగా చీఫ్ సబ్ ఎడిటర్ హోదాలో ఉదయంలో చేరాను. ఉదయం విజయవాడ ఎడిషన్ నేనే లాంచ్ చేశాను. ఇక్కడ 3 పెద్దవాళ్ళు ఉన్నారు, అక్కడ నేను ఒక్కనే ఉన్నా. ఉదయం లాంచ్ అయిన తర్వాత మన్నాడు దాసనారాయణ గారు విజయవాడ వచ్చాడు. అప్పుడు ఫస్ట్ టైం నేను చూడటం. అంతకుముందు దాసనారాయణ గారు చూడలే. ఏబికే ప్రసాద్ గారు పని చేశారు నన్ను.
కొంతకాలం ఇక్కడ ట్రైనింగ్ అన్నారు, ట్రైనింగ్ ఇచ్చాము కొంతమందికి విద్యార్థులకి. మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను, లాంచ్ చేసాము. మన్నాడు వచ్చాడు ఆయన, మన పేపర్ చూసి చాలా సంతోషించాడు. అదే రోజు న్యూస్ ఎడిటర్గా ప్రమోషన్ ఇచ్చాడు. దాంతో 6 నెలలకు అసిస్టెంట్ ఎడిటర్ చేశారు. దాని తర్వాత 1 ఇయర్కి ప్రెసిడెంట్ చేశారు. రాచనారాయణ గారు నిర్వహించిన 5 ఏళ్లలో జర్నలిజంలో ఒక స్వర్ణయుగం. ఉదయంలో అక్కడ రోవింగ్ కరెస్పాండెంట్ అంటే సంచార విలేకరుల వ్యవస్థ ఒకటి పెట్టాం. 6 ప్రాంతాలకి 6, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3, హైదరాబాద్ 1, తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ 2. అట్లా 6 రిపోర్ట్లు పెట్టి 6 అద్భుతమైన స్టోరీలు ఇచ్చేవాళ్ళు. నేను విజయవాడలో ఉండగానే పీపుల్స్ వార్ గ్రూప్ అధినేత కొండపల్లి సీతారామయ్యని మా విశాఖపట్నం రిపోర్టరు, అంటే ఒక యువకుడైన రమణమూర్తి అనే రిపోర్టర్ని పంపిస్తే అద్భుతమైన ఇంటర్వ్యూ తీసుకొచ్చాడు. అది చరిత్రలో మిగిలిపోయింది. ఎందుకంటే దట్ ది ఓల్డ్ ఇంటర్వ్యూ గివెన్ బై సీతారామయ్య. సీతారామయ్య గారు అజ్ఞాతవాసంలో ఉంటూ ఇచ్చిన ఒకే ఒక ఇంటర్వ్యూ. అది ఆయనే అనుకున్నాడు ఏ పేపర్కి ఇవ్వాలంటే అన్నిటికంటే యోగ్యమైన పేపరు ఉదయంకి ఇవ్వాలనుకున్నాడు. మంచి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అదొకటి చాలా మెమొరబుల్, ఒక జ్ఞాపకం పెట్టుకోదగ్గ ఒక ఘట్టం అది. ఆ తర్వాత రమణమూర్తి గారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నారు. విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్గా పనిచేశారు. సొంతంగా లీడర్ అనే పత్రిక పెట్టుకొని దశాబ్దానికి పైగా జయప్రదంగా నడుపుతున్నారు. అలా చాలా స్టోరీస్ వేశాము. కొంతమంది జడ్జెస్ ఉద్యోగాలు పోయినాయి. హైదరాబాద్లో సాయిబాబా, నిమ్మకాయల రంగనాథన్ కాకినాడ, ఇట్లా అద్భుతమైన రిపోర్టర్లు ఉండేవాళ్ళు. ఈ రోవింగ్ కరెస్పాండెన్స్ వ్యవస్థలో ఈ సాయిబాబా రంగనాథ్ గారి కాక సిఆర్ నాయుడు గారు, ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు గారు, అన్నాజీరావు గారు, భోగా వెంకటరాయుడు గారు, రాధాకృష్ణ గారు కూడా ఉండేవారు. వాళ్ళందరూ బాగా చేసేవాళ్ళు. మంచి పేరు వచ్చింది. ఈనాడుకి దర్దాపుగా వెళ్ళిపోయాను. ఈనాడుని బీట్ చేసే సమయంలో నారాయణరావు గారు విడ్డ అయిపోయారు. ఆయనకు ఆర్థికంగా ఇబ్బంది వచ్చి సినిమాలన్నీ ఫెయిల్ అయ్యి ఆయన నడపలేని స్థితిలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కలిసి మాట్లాడి మాగుంట సుబ్బరామరెడ్డికి అమ్మేశారు. సుబ్బరామరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి బ్రదర్స్. మాగుంట సుబ్బరామరెడ్డి గారు అప్పటికే కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారి. ఇంతవరకు స్వేచ్ఛగా స్వతంత్రంగా దమ్మున్న పేపర్గా పేరు తెచ్చుకున్న ఉదయం ఒక కాంగ్రెస్ నాయకుడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. చాలా మంచివాడు సుబ్బరామరెడ్డి గారు. ఆయనకి పేపర్ని విస్తరించాలని కోరుకుండేది. కానీ అది కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాయటం లేదు. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ, దాని తర్వాత జనార్దన్ రెడ్డి గారు. ఇట్లా ఆ పేపరు ఇదివరకున్న స్వేచ్ఛను కొంత కోల్పోయింది. ఎందుకున్న ఆ షీన్, ఆ కాంతి కొద్ది తగ్గింది. ఈనాడు కొట్టలేకపోయింది. ఈనాడు ముందుకు సాగిపోయింది. ఈనాడు ఉదయం అక్కడ ఆగిపోయింది. అప్పుడు ఉదయంలో సమ్మె జరిగింది. సమ్మె జరిగితే సమ్మె పరిష్కరించుకొని మళ్ళీ జరుగుద్దామని ఎవరు సలహా చెప్పారో తెలీదు. ఆయన మూసేశారు. ఒక తాత్కాలికంగా మూసేస్తున్నాం, సమ్మె పరిష్కరించుకున్న తర్వాత మళ్ళీ జరుగుతాం, 7 ఎడిషన్లు పెడతాం అని అన్నారు. అప్పుడు 3 ఎడిషన్లే ఉండేవి. 1 హైదరాబాదు, 2 విజయవాడ, 3 తిరుపతి. నేను విజయవాడ, తిరుపతి నేను చూసేవాడిని. ఏబీకే గారు మానేశారు పేపర్ పెట్టిన తర్వాత కొంతకాలానికి. ఇక్కడ 18 గారు ఉండేవారు. చెరకు రోజు 8 రాసేవాళ్ళం. దాని తర్వాత 18 సుబ్రహ్మణ్య గారు టేక్ ఓవర్ చేసిన నన్ను ఎడిటర్గా ఇక్కడ పిలిపించారు. 1989 నవంబర్లో నేను ఇక్కడ ఎడిటర్గా వచ్చేప్పుడు నాకు 44 ఏళ్ళు. ఎడిటర్గా టేక్ ఓవర్ చేశాను. కొంతకాలం తర్వాత మల్లారెడ్డి గారు ఆయనకి ఎడిటర్ కావాలని కోరిక కలిగింది. అది జనార్దన్ రెడ్డి గారితో ప్రశ్న తీసుకొచ్చాడు. సుబ్రహ్మణ్య గారు నా అనుమతితోనే ఆయన ఎడిటర్ చేశారు. నేను విజయవాడ వెళ్ళిపోయినా. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాను. ఆంధ్రజ్యోతిలో బ్యూరో చీఫ్గా ఉన్నాను. ఈయన ఢిల్లీ వచ్చారు మా పార్లమెంట్ మెంబర్గా సుబ్రహ్మణ్య గారు. ప్రతి ఆదివారం ఇంటికి భోజనం పిలవటం, నువ్వు మళ్ళీ హైదరాబాద్ రా, ఉదయం 10 ఎడిషన్లు పెడదాం అని అడిగేవారు. అడగడుగా ఒప్పుకొని అప్పటికి మల్లారెడ్డి గారు భాషా సంఘం అధ్యక్షుడిగా వెళ్ళిపోయారు. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఎడిటర్గా వచ్చారు. ఆయన కూడా అయిష్టంగానే ఉన్నారు అక్కడ. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను. వచ్చిన సంవత్సరానికి ఈ సమ్మె జరిగింది. మూసేశారు. మూసేసిన తర్వాత ఆంధ్రపత్రిక అప్పటికి మూసారు.
91 ఆంధ్రపత్రికని శివలంక రాధాకృష్ణ గారు నడపలేక మూశారు. ఆంధ్రపత్రికను కొన్నారు సుబ్బరాముడి గారు. సుబ్బరాముడి గారు నేను విజయవాడ వెళ్ళి ఆంధ్రపత్రిక బిల్డింగ్లో ఒక టెంట్ వేయించి ఉద్యోగులందరికీ రావాల్సిన బకాయిలన్నీ కవర్లలో పెట్టి వాళ్ళకి ఇచ్చాం. మేమిద్దరం కలిసి ఇచ్చాం చేతుల మీద. మొత్తం ఆయన ఉద్దేశం ఏంటంటే ఉదయం ఆంధ్రపత్రిక 2 తెలుగు డైలీలు, గార్డియన్ అనే ఇంగ్లీష్ పేపరు, దానికి కూడా డమ్మీలు వేసేవాళ్ళు, అన్ని సన్నాహాలు చేశారు. గార్డియన్ అనే ఇంగ్లీష్ పేపరు, ఉదయం వీక్లీ ఆంధ్రపత్రిక వీక్లీ, శివరంజని భారతి, గార్డియన్, ఇవన్నీ ఒక గ్రూప్గా తేవాలని ఆయన స్వప్నం సుబ్బరాముడి గారిని. దానికోసం ప్రయత్నిస్తున్న కాలంలో ఆయన నక్సలైట్ చంపేశారు డిసెంబర్ 1వ తారీఖున 95. దాంతో ఆ స్వప్నంతో ఛిద్రమైపోయింది. దాన్ని సాకారం చేసే శక్తి కానీ, సామర్థ్యం కానీ, విజన్ కానీ వాళ్ళ బ్రదర్స్లో లేదు. బయట నుంచి ఒకళ్ళు వచ్చి కూర్చున్నారు కానీ ఆయన కూడా 1 ఇయర్ గారు ప్రయత్నం చేసి విఫలమయ్యారు, వెళ్ళిపోయారు. సత్యప్రసాద్ గారని రాయలసీమ పేపర్ మిల్చుకున్నారు. ఆయన వచ్చి ఉదయాన్నే పునఃప్రారంభించాలని ప్రయత్నం చేశారు కానీ మేమందరం సహకరించాము, మేము అక్కడే ఉన్నాం ఆయనతోనే, కానీ కాలే. దాని తర్వాత నేను పద్మాలయ స్టూడియోస్లో నేను ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్గా చేరాను. పద్మాలయాలో వాళ్ళు ఒక టీవీ పెట్టారు, పద్మాలయ టీవీ అని. ఆ టెలివిజన్కి పనిచేయడానికి చేరాను. అక్కడ 2 ఏళ్ళు పనిచేశాను. ఎల్బీకే ప్రసాద్ గారు గిరీష్ సంగీత చేత వార్తా పేపర్ పెట్టించి అక్కడ మరైనా పనిచేసి వెళ్ళిపోయారు, రాజీనామా చేశారు. అప్పుడు గిరీష్ సంగీ గారు నాకు కబురు పెట్టారు. అంటే ఏబీకే ప్రసాద్ స్థాపించిన పత్రికని కొనసాగించడం ఇది 2వసారి. ఉదయంలో ఒకసారి జరిగింది, వార్తల్లో 2వసారి జరిగింది. నేను మళ్ళీ వార్తలో ఎట్టుగా చేరాను. 5 ఏళ్ళు ఉన్నాను, 2002 వరకు ఉన్నాను. వార్త నేను చేరినప్పుడు 1,40,000 సర్క్యులేషన్ అది. నేను మానేసినప్పుడు 5,20,000 ఉండేది సర్క్యులేషన్. అంటే దాన్ని చాలా పెద్ద సక్సెస్ కింద లెక్క అది. దానికి కారణం ఏంటంటే తెలంగాణ వాదాన్ని వినిపించాం, మైనారిటీ వాదాన్ని వినిపించాం, దళిత వాదాన్ని వినిపించాం, పౌర హక్కుల గురించి మాట్లాడాం. గవర్నమెంటు అప్పుడు నక్సలైట్తో చర్చలు తప్పని వేలాది లేఖలు ప్రచురించాం. అంటే పౌర హక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి ఎలుగెత్తి చాటే పత్రిక, అందరికీ అవకాశాలు ఇచ్చే పత్రిక, అందరికీ చెందే పత్రిక పేరు తెచ్చుకుంది 5 ఏళ్లలో వార్త. దాని తర్వాత 2002లో ఎందుకు మానేశారంటే అప్పుడు ప్రజల దగ్గరికి ఎడిటర్ పోయి పత్రిక గురించి మాట్లాడే ఒక పద్ధతి ఉండేది, నేనే ప్రవేశపెట్టాను. రాష్ట్రం అంతా తిరిగి వార్తా అభిమానుల సమావేశాలు పెట్టి వార్తలో వస్తుంది మీకు బాగుందా, అది బాగుండకపోతే ఏది బాగుండేదు, మీరు ఇంకేమైనా రావాలని కోరుకుంటున్నారా, కోరుకుంటే ఏం రావాలని కోరుకుంటున్నారా అడిగి నోట్స్ రాసుకొని వచ్చాం. తిరిగి తిరుపతి లాస్ట్ మీటింగ్ పెట్టుకొని వచ్చాను. వచ్చిన తర్వాత రాత్రిపూట గిరీష్ సంగీ గారు నాకు ఒక వార్త చూపించారు. ఈ వార్త వేద్దాం అనుకుంటున్నామని. అది దేవేంద్ర గౌడ్ మీద పని కట్టుకొని రాయించిన వార్త. ఇది వేయకూడదు మన పత్రికలో, ఇది మన పత్రికలో వేయకూడదు, మన స్టాండర్డ్ తగ్గదు, ఇది వద్దు అని చెప్పాను. సరే అని ఆయన ఊరుకున్నాడు. మన్నాడు పేపర్లో బ్యాన్ వచ్చింది ఆ వార్త. మళ్ళీ నేను ఆఫీసు పోలే, కారు కీసి పంపించా, నేను రానని చెప్పాను. వార్తల్లో అట్లా మానేసిన 15 రోజులకే ఐ వెంకట్రావు గారు కలిశారు. ఆయన ఐ వెంకట్రావు గారు అప్పుడు ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా ఉన్నారు. మా మిత్రుడు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి కొంటున్నాడు, దాన్ని నడపాలి, మీరు ఏటగా రావాలంటే వెళ్ళాం. ఆంధ్రజ్యోతి అప్పటికి లాస్ట్ డే ఆఫ్ ది లాస్ట్ మిలీనియం 1999 డిసెంబర్ 31న మూసేశారు నడపలేక. దాన్ని మేము మళ్ళీ విజయదశమి నాడు 2002 విజయదశమి నాడు పునరారంభించాం. దానికి ఏటగా వెళ్ళాను. అప్పుడు 63,000తో 7 ఎడిషన్లు స్టార్ట్ చేసాం. అది కూడా బాగా పెరిగింది. రాజ్దీప్ సర్దేశాయ్, రామచంద్ర గుహ లాంటి చాలా ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ రాసేవాళ్ళం. రాజశేఖర గారి పాదయాత్రకి ఆంధ్రజ్యోతిలో ఉన్న ఆంధ్రజ్యోతి స్వభావాలకు విరుద్ధమైన కూడా పాదయాత్రకి విశేష ప్రచారం చేసాం. పాదయాత్ర వల్ల వరంగలేషన్ సర్క్యులేషన్ అన్ని పేపర్ల సర్క్యులేషన్ మించిపోయింది. ఆంధ్రజ్యోతి నెంబర్ 1 అయింది వరంగల్ జిల్లాలో. వరంగల్లో పాదయాత్ర సాగిన సందర్భంలో
అట్లా చేసాం. అక్కడి నుంచి ఒక 6 ఏళ్ళు అయిన తర్వాత అప్పటికి రాధాకృష్ణ గారికి ఈ వాజ్ ఓన్లీ రిపోర్టర్, అప్పటికి నేను ఎడిటర్ని, కాబట్టి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. దాని తర్వాత హీ లర్న్ వెరీ ఫాస్ట్, ఈజ్ ఎ ఫాస్ట్ లర్నర్. ఆయన నేర్చుకొని ఆయన పేపర్ చూసుకుంటాడు అనిపించిన తర్వాత నేను తప్పుకోను అనుకున్నా. అప్పుడు కపిల్ చిట్ ఫండ్ చైర్మన్ వామన్ రావు గారు వచ్చి నాకు ఒక ఛానల్ పెట్టాలని చెప్పారు. నేను ఆంధ్రజ్యోతి ఆఫీస్లో ఉండగానే, ఎడిటర్గా ఉండగానే, ఇప్పుడు ఆయన రాధాకృష్ణ గారు తీసుకుపోయి పరిచయం చేసి బయటకు వచ్చి ఆయనతో ఆయన చైర్మన్గా, నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి హైదరాబాద్ మీడియా హౌస్ అని ఒకటి పెట్టి హెచ్ఎంటీవీ పెట్టాం. హెచ్ఎంటీవీలో అనేక ప్రయోగాలు చేసాం. అన్నిటికంటే పెద్ద ప్రయోగం ఏంటంటే 2 ప్రయోగాలు చెప్తాను. ఒకటి 2010లో కశ్మీర్లో మిషన్ గన్స్కి వ్యతిరేకంగా ఎదురుగా నిలబడి పిల్లలు రాళ్లతో నిలబడి నినాదాలు చేస్తూ మిషన్ గన్స్ కాలిస్తే చచ్చిపోయిన సందర్భం 100 మంది చచ్చిపోయారు, 110 మంది చచ్చిపోయారు. స్కూల్ విద్యార్థులు, యువకులు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వెళ్ళాను. నేను 15 రోజులు డల్ లేక్లో ఉన్నా. హురియత్ లీడర్స్ అందరూ ఇంటర్వ్యూ చేశాను. మండుతున్న మంచు కాశ్మీర్ అని చెప్పి వచ్చిన తర్వాత 4 రోజుల పాటు రోజు 1 గంట కార్యక్రమం చేశాను. అప్పుడు కొంతమంది హిందూ పరిషత్ వాళ్ళందరూ నా కారు ధ్వంసం చేశారు, మా ఆఫీసు తలుపులు పాల్గొట్టారు రాళ్ళేసి. అయినా కూడా మేము ఆఫ్ చేయలే, కంటిన్యూ చేశాం. రెండో ప్రోగ్రాం ఏంటంటే 2009లో చిదంబరం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాత 2009 డిసెంబర్ 9వ తారీఖు, డిసెంబర్ 10వ తారీఖున లగడపాటి రాజగోపాలు తదితర మిత్రులందరూ కూడా రాజీనామాలు చేశారు. దాంతో కేంద్రం మళ్ళీ తటపటాయించింది. అప్పుడు 20వ తారీఖున 2009 డిసెంబర్ 9 ఈ చిదంబరం ప్రకటన వెలువడితే 2009 డిసెంబర్ 20వ తారీఖున జూబ్లీ హాల్లో ఒక పెద్ద సమావేశం పెట్టాం. సాయంత్రం 6ంటికి ప్రారంభమైతే రాత్రి 12 వరకు నచ్చింది. లైవ్ ఇచ్చాం, మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా లేకుండా. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, అన్ని రంగాల వాళ్ళు వచ్చారు. తులసిరెడ్డి గారు ప్రారంభిస్తే జయశంకర్ గారు ముగించారు. 60 మంది మాట్లాడారు. అధ్యక్ష వర్గంలో నేను, చుక్కరామయ్య గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, కత్తి పద్మారావు గారు, భూమన్ గారు, మేమందరం ఉండేవాళ్ళం. అప్పుడు ఒక కాంగ్రెస్ లీడరు త్రిపురాణ వెంకటరత్నం గారని విజయనగరం లీడరు, ముత్తి గారు మీకు హైదరాబాద్ కాబట్టి మీకు స్థానబలం ఉంది, ఇక్కడ పెట్టారు, మీకు దమ్ములుంటే ఆంధ్ర ఏరియాలో పెట్టినటువంటి సమావేశం ఉంది. అప్పుడే ప్రకటించా, ఇది ఆదివారం, ఈరోజు ఆదివారం, వచ్చే ఆదివారం తిరుపతి వెళ్తాం, ఆ పై వచ్చే వారం విశాఖపట్నం వెళ్తాం, ఆ తర్వాత ఆదివారం విజయవాడ వెళ్తాం, దాని తర్వాత వరంగల్ వస్తాం, దాని తర్వాత అనంతపురం వెళ్తాం, దాంతో కరీంనగర్ వస్తాం. ఇట్లా ప్రతి జిల్లా కేంద్రంలో పెడతాను. అప్పుడే ప్రకటించాం. 25 సమావేశాలు పెట్టాం 23 జిల్లాల్లో, హైదరాబాద్లో 3. అది ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ప్రపంచంలో ఏ టెలివిజన్ సంస్థ కూడా అటువంటి కార్యక్రమం చేయలే. ఇప్పుడు నేను చేసినా కూడా అది పండదు. ఎందుకంటే అప్పుడు నా వాతావరణం, అప్పుడు ఆంధ్ర ప్రాంత తెలంగాణ ప్రాంత నాయకులు ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, ద్వేషించుకుంటూ ఉన్న సమయంలో అందరినీ ఒకటో చేర్చి అందరితో మాట్లాడించడం. ఆ ప్రోగ్రాంలో విశేషం ఏంటంటే తెలంగాణలో జరిగే ప్రోగ్రాంకి విజయవాడ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి ఒక అతిథి వస్తాడు. అతిథి సమైక్యంగా ఉంటే ఎంత బాగుంటుందో మాట్లాడతాడు. 1 గంట సేపు వినాలి. ఆంధ్రాలో సమావేశం జరిగినప్పుడు తెలంగాణ నుంచి ఒక అతిథి వస్తాడు. అతిథి తెలంగాణ వారు ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారో చెప్తారు, వినాలి. అలా చేయకూడదు. శివప్రసాద్ లాంటి వాళ్ళు కూడా గుంటూరు సభలో లేచి మాట్లాడుతుంటే శివప్రసాద్ గారు మీరు కూర్చొని అంటే కూర్చున్నాడు. అందుకని ఏంటి నువ్వు మా ఊరు వచ్చి నాకు దబాయిస్తానంటే అలా. అటువంటి చారిత్రక కార్యక్రమం అది. ఆ కార్యక్రమం వల్లనే దాని శ్రీకృష్ణ కమిషన్ కూడా మేము నివేదికలు ఇచ్చాం. మా ఇన్పుట్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఆ కార్యక్రమం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రాలో కానీ హైదరాబాద్లో కానీ అల్లరి జరగడం. ఎందుకంటే ఎవరి అభిమతం ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అర్థమైంది, తెలంగాణ వారికి ఆంధ్ర వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అర్థమైంది. ఈ అవగాహన పెంచడంలో ఒక మీడియా ఎటువంటి పాత్ర పోషించిందో ఇది జర్నలిస్టులందరికీ కూడా పాఠం కావాలి. ఇది ఈవెన్ శ్రీకృష్ణ కమిషన్ వాళ్ళు దీన్ని ఎకనాలజీ చేసింది, ఈ కృషిని. అట్లా హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడు ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం. హెచ్ఎంటీవీలో ఉండగానే హన్స్ ఇండియా అని ఇంగ్లీషు పత్రిక పెట్టాం.
నేను ఎక్కడ పనిచేస్తే కూడా ఆదివారం నాడు ఒక సంపాదకీయ ఉంటుంది, ఒక సంపాదకీయ వ్యాసం ఉంటుంది ఎడిట్ పేజీలో. వార్తలు ఉన్నప్పుడు వార్తా వ్యాఖ్య ఉండేది, జ్యోతిలో ఉన్నప్పుడు సకాలం ఉండేది, సాక్షిలో ఉన్నప్పుడు త్రికాలం ఉండేది, వీక్షణం అని ఉదయంలో ఉండేది. అట్లా కార్యక్రమం ఉండేది. హంసధ్వని అని హెచ్ఎంటీలో ఉండేది. ఎందుకంటే హంస సింబలు, హంస ఎట్లాగైతే పాలుని నీరుని వేరు చేస్తుందో అట్లా నిజాన్ని అబద్ధాన్ని వేరు చేస్తామని క్లెయిమ్ చేసుకుంటూ హంస సింబల్గా పెట్టుకున్నాం హెచ్ఎంటీవీకి. హెచ్ఎంటీవీ తర్వాత హెచ్ఎంటీవీలో ఎలక్షన్ జరిగే వరకు ఉన్న 2014 వరకు. 2014 ఎలక్షన్ రిజల్ట్ రాగానే రిజైన్ చేశాను. రిటైర్ అవుదాం అనుకున్నా. అప్పుడు మళ్ళీ జగన్ గారు పిలిచి, నేను ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నా కదా, మీరు రావచ్చు కదా, మా దగ్గర డైరెక్ట్గా పనిచేయచ్చు కదా అన్న. దాని నేపథ్యం ఏంటంటే వైఎస్ గారు ఉన్నప్పుడు సాక్షి పెట్టినప్పుడు నన్ను రమ్మన్నారు డైరెక్ట్గా. నేను రానన్నా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ సొంత పేపర్ ఇది, దీంట్లో ఏం రాస్తాను నేను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాకపోతే జర్నలిజంకు సార్థకత ఉండదు, నేను రానన్నా అని అర్థం చేసుకున్నాడు, వదిలేశాడు. అప్పుడు హెచ్ఎంటీలో కొనసాగా. కానీ హెచ్ఎంటీ మానేసిన తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నా కదా, ప్రభుత్వంలో లేను కదా, రండి అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నందుకు మీతో ఉంటాను, అప్పుడు మాట తీసుకొని వచ్చా. ఆయన ఎలక్షన్ కాగానే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నిక కాగానే మానేశాను అక్కడ సాక్షిలో. మన ఆయన పిలిచి మళ్ళీ సలహాదారుగా ఉద్యోగం ఇచ్చారు, అడ్వైజర్గా 1 year పనిచేశాను. ప్రభుత్వంలో పనిచేయలేక బయటకు వచ్చాను. ఇప్పుడు సకలం అన్న ఒక యూట్యూబ్ ఛానల్, సకలం.in అని ఒక వెబ్ న్యూస్ పేపర్ తెలుగులో, primepost.in అని ఇంగ్లీష్లో వెబ్ న్యూస్ పేపర్ పెట్టా. ఇది ప్రస్తుతం నా చిరునామా సకలం. అయితే దీంట్లో ఈ ప్రయాణంలో ఎక్కువ కాలం పత్రికా నిర్వహణ, పేజీల తయారీ, వార్తలు తెప్పించుకోవటం, వార్తలను ఎడిట్ చేయటం, మంచి శీర్షికలు ఇవ్వటం, అందంగా పేజీలు పెట్టించడం, దీంతోనే ఎక్కువ కాలం గడిచిపోయింది. అంటే సృజనాత్మకంగా సాహిత్యంలో కృషి ఎక్కువ చేయలేకపోయినా. జర్నల్లో చేరకముందే ఒక ఆంధ్రప్రభలో వక్రదృష్టి అని ఒక కథ వచ్చింది, దాని తర్వాత కథలు వచ్చినాయి. మొదటి కథ వక్రదృష్టి. కానీ ఆ దృష్టి మాత్రం ఇప్పుడు జర్నలిజం మీద ఉండేది. ఈ జర్నలిజం మీద దృష్టి పెట్టకపోతే సాహిత్యం పట్ల నేను ఆ దృష్టి మళ్ళిస్తే ఇక్కడ నష్టం జరుగుతుందేమో. ఎప్పుడు నేను దాదాపు 30 ఏళ్ళుగా ఎడిటర్గానే ఉన్నా. ఉదయానికి ఎడిటర్ని, వార్తకి ఎడిటర్ని, ఆంధ్రజ్యోతికి ఎడిటర్ని, హెచ్ఎంటీకి ఎడిటర్ని, హన్సిండియాకి ఎడిటర్ని, సాక్షికి ఎడిటర్ని. అది ఎప్పుడు ఎడిటర్గా ఉండటం వల్ల ఒక్కచోట కనీసం 5 ఏళ్ళు ఉన్నా. దాదాపు 30 ఏళ్ళు ఎడిటర్గా ఉండటం వల్ల టైం అంతా అడ్మినిస్ట్రేషన్కి, లీడర్ సంపాదకీయాలు రాయడానికి, మిగతా నిర్వహణకే సరిపోయింది. అయినా కూడా ఉదయంలో ఉన్నప్పుడు సర్దాల పరదాని ఒక హ్యూమర్ కాలం రాసేవాడిని. మీకు గుర్తుండదు, మీరు అందరు చిన్నవాళ్ళు. శివారెడ్డి గారికి అని గుర్తుందో తెలియదు. సర్దాల పరదాని ఒక 3 ఏళ్ళు రాసా హ్యూమర్ కాలం ఉదయంలో ఉన్నప్పుడు, విజయవాడలో ఉన్నప్పుడు. ఉదయంలో ఉన్నప్పుడే ఒక అమీబా అని ఒక నవల రాశా జర్నలిజం మీద. వార్తలు ఉన్నప్పుడు ఎడిట్ పేజ్లో కవితలు రాసేవాడిని, రెగ్యులర్గా కవితలు రాసేవాడిని. వార్తలు ఉన్నప్పుడే కాలమేఘం అని ఒక నవల రాశా. అంతకుమించి రాయాలని ఉన్న సమయం లేక వేరే ఈ వార్తాపత్రిక ఉత్పత్తిలో, తయారీలో నిమగ్నమై సాహిత్యంలో ఎక్కువ కృషి చేయలేకపోయినా. సంపాదకీయాలు కొంతమంది సంపాదకులు గుదిగుచ్చి పుస్తకాలుగా వేసుకుంటారు. కానీ ఒక ఈరోజు రాసే సంపాదకీయం ఈరోజు పరిస్థితిని బట్టి ఆధారం ఉంటుంది. ఈ పరిస్థితి రేపు ఉండదు, కాబట్టి ఈ వ్యాఖ్యకు రేపు విలువ ఉండదు అనే ఉద్దేశంతో నేను సంపాదకీయాలు పుస్తకాలుగా వేయటం నేను చేయలే ఇప్పుడు. కానీ ఎడిట్ పేజీలో వచ్చిన ఆర్టికల్స్కి అది కొంచెం విస్తారంగా రాస్తాం కాబట్టి, అది టైం తీసుకుని రాస్తాం కాబట్టి దాని వాల్యూ ఉంటుందని భావించి వాటిని సంపుటాలుగా తెచ్చాం. జర్నలిస్టులకి వాళ్ళ జర్నలిస్టు వృత్తిలో వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడానికి, ఉత్తమ జర్నలిస్టుగా రాణించడానికి
ఏమేమి కావాలి అనే విషయంలో ఒకటి వార్తా రచన అని చెప్పి ఒక పుస్తకం రాశాను. అది దాదాపు 5 పబ్లికేషన్స్ వచ్చింది, 5 ఎడిషన్స్ వేశారు ప్రజాశక్తి వాళ్ళు. దాన్ని కాలేజీలో ఒక పుస్తకంగా టీచింగ్ మెటీరియల్గా ఉపయోగిస్తారు, జర్నలిజంలో వార్తా రచన అనే పుస్తకం. దాని తర్వాత నేను పిహెచ్డి చేసిన సబ్జెక్టు రూరల్ రిపోర్టింగ్ నెట్వర్క్ ఇన్ ఇండియా విత్ రెఫరెన్స్ టు దైనిక్ జాగరణ్ లక్నో, వార్తా హైదరాబాద్ అండ్ సకాల్ మహారాష్ట్ర అండ్ పట్నా నుంచి ఆర్యావర్త. నా 4 పేపర్లు తీసుకొని రిఫరెన్స్ తీసుకొని నేను రూరల్ రిపోర్టింగ్ నెట్వర్క్ ఎట్లా ఉండేది వాళ్ళకి పోయి క్వశ్చనర్ ఇచ్చి క్వశ్చనర్ సమాధానాలు తీసుకొని మొత్తం ఒక రీసెర్చ్ చేశాను. దాని పుస్తకం ఒకటి తెలుగులో ఇంగ్లీష్లో వచ్చింది, అది 2 పుస్తకాలు వచ్చినాయి. దాని తర్వాత ఎలక్ట్రిక్ రిఫార్మ్స్ జరిగినప్పుడు చంద్రబాబు గారి హయాంలో 2001లో, అంటే అన్బండ్లింగ్ ఆఫ్ ఏపీఎస్సీబీ ఎలక్ట్రిసిటీ బోర్డుని 2 ముక్కలు చేసినప్పుడు, ట్రాన్స్కోగా జెన్కోగా విభజించినప్పుడు, అప్పుడు ప్రతిపక్షాలని ఉద్యమం చేసినప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ 9 వామపక్షాలు కలిసి పెద్ద ఉద్యమం చేసినాయి. బషీర్బాగ్లో కాల్పులు జరిగినాయి. అప్పుడు నేను దాదాపు 13 ఆర్టికల్స్ రాశాను. సంస్కరణలు ఎవరి కోసం వచ్చినాయి, ఎందుకోసం వచ్చినాయి, దీనివల్ల ప్రయోజనం ఏంటి అని. కాల్పులు జరిగినాడు ఫస్ట్ పేజ్లో ఏటోలు రాశాను, ఇదేమి రాజ్యం అని. దాన్ని పుస్తకంగా వేశాను, విద్యుత్ వలయం అని. అదొక విలువైన పుస్తకం నేను రాసిన వాటిల్లో. అట్లాగే తెలంగాణ ఉద్యమం మీద ఒక పుస్తకం రాశాను, ఇంగ్లీష్లో రాశాను. అట్లా ఇంగ్లీష్లో తెలుగులో కలిపి దాదాపు ఒక 13 పుస్తకాలు 14 పుస్తకాలు రాశాను. 13 పుస్తకాలు రాశాను ఇప్పటికీ. 14 పుస్తకం రాశాను కనుక పబ్లిష్ కాలేదు. ఎన్టీ రామారావు బయోగ్రఫీ రాశాను, అది ఢిల్లీలో పబ్లిషర్ చేతిలో ఉంది. ఇంకా అవార్డుల గురించి, అవార్డులో రావటం మామూలే మా లాంటి వాళ్ళకి, జర్నలిజంలో ఉన్న వాళ్ళకి అవార్డులు వస్తాయి. ఉన్న అవార్డులన్నీ వచ్చినాయి. తెలుగు యూనివర్సిటీ అవార్డు వచ్చింది, నారాయణ వెంకటేశ్వరరావు గారి అవార్డు వచ్చింది, సురవరం ప్రతాప్ రెడ్డి గారి అవార్డు వచ్చింది, తాపి ధర్మారావు అవార్డు వచ్చింది. అని ఎవరి పేరు మీద అవార్డు ఉన్నా నాకు వచ్చింది. ఎందుకంటే ఉన్నా కాబట్టి ఐ వాజ్ అరౌండ్ ఫర్ సో మెనీ ఇయర్స్, చాలా కాలం ఉన్నా కాబట్టి ఈ రంగంలో ఏ అవార్డు నన్ను తప్పించకపోలేదు. ఎందుకంటే ఏటుగానే ఒక 30 ఏళ్ళు ఉన్నా కాబట్టి అది ఒక విశేషం కూడా కాదు. నేను చేసిన కృషి జర్నలిజంలో మొదటి నుంచి ఎక్కడున్నా, మజిలీ ఎక్కడున్నా, అది ఆంధ్రప్రభ కావచ్చు, ఉదయం కావచ్చు, వార్త కావచ్చు, జ్యోతి కావచ్చు, సాక్షి కావచ్చు, హన్స్ ఇండియా కావచ్చు, ఎక్కడున్నా కూడా యజమానులు ఎవరైనా కూడా ఆ పత్రికల ఎఫిలియేషన్, ఆ పత్రికల అనుబంధాలు ఎవరితో ఉన్నా కూడా నా మటుకు నాకు ప్రజలతో ఒక ఈక్వేషన్ ఉంటుంది. ప్రజలకి జవాబుదారీ అనుకునేవాడిని. ప్రజలకి నిజం చెప్పాలి, ప్రజలకి నిజాలు చెప్పి వాస్తవాలు చెప్పి సరైన విశ్లేషణ వాళ్ళకి అందిస్తే తమ నిర్ణయం తాము తీసుకునే శక్తి, వివేకం ప్రజలకు ఉంది. వాళ్ళకి నిరక్షరాస్యులైనా సరే ఆ వివేకం వాళ్ళకు ఉందనే విశ్వాసం నాకుంది, పూర్తి నమ్మకం ఉంది. అది మనకు తెలుస్తుంది. మన ఆసేతు సీతాతలో ఉంటారు, ఆసేతు హిమాచల్లో ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ దాకా, కేరళ దాకా ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే ఎప్పుడో కొన్ని సందర్భాలు తప్ప, ఇందిరాగాంధీ విషయంలో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన అప్పుడు తెలంగాణ, ఆంధ్ర డిఫరెంట్గా ఓటేస్తాయి మిగతా దేశంలో రాష్ట్రాలకి. కానీ దాదాపు ఒకే రకంగా ఓటు చేస్తారు, ఒకటే గవర్నమెంట్కి, ఒకటే పార్టీకి ఓటు చేస్తారు, లేదా ఒకటే పార్టీని తిరస్కరిస్తారు. ఎందుకు అంటే వాళ్ళు చాలామంది నిరక్షరాస్యులు ఉండొచ్చు, పేపర్ చదవకపోవచ్చు, టీవీ చూడకపోవచ్చు, కానీ వాళ్ళ వాళ్ళ ఆలోచన ఒకే రకంగా ఉంటుంది. అది మీరు గమనించట్లేదు. ఇది వాళ్ళ అనుభవం. ఓటింగ్ ఎట్లా జరుగుతుంది? వాళ్ళ అనుభవం ప్రకారం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ బాగుందని నాకు అనిపిస్తే గవర్నమెంట్కి ఓటేస్తా, గవర్నమెంట్ బాగుంటుందంటే ఇంకో పార్టీకి ఓటేస్తా. ఎవరి అనుభవం వాళ్ళకు ఉంటుంది ప్రభుత్వం గురించి. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఉంది కాబట్టి, అన్ని రంగాలకి చొచ్చుకుపోయింది, వ్యాపించింది కాబట్టి అతని అనుభవం ప్రభుత్వం మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది.
అదేవిధంగా మనం చెప్పింది నిజం కాకపోతే మనం అనుకున్న ధ్యేయం నెరవేరదు. వాడు ఏదో మనం మరమ్మతు చేద్దాం, అయితే వాడిని మిస్లీడ్ చేద్దాం, లేకపోతే వాడి మీద మనం ప్రభావం వేద్దాం అనుకొని మనం కల్పించి చెప్పాం అనుకోండి, ప్రజలు నమ్మరు. వాళ్ళ అనుభవానికి విరుద్ధంగా మనం ఏం చెప్పిన నమ్మరు. వాళ్ళ అనుభవానికి విరుద్ధంగా జర్నలిస్ట్ ఏం రాసినా నమ్మడు. అది జర్నలిస్ట్కి నష్టం, ప్రజలకు నష్టం లేదు. ప్రజలు తెలుసు ఏది స్వీకరించాలో ఏది తిరస్కరించాలో. కాబట్టి ఇప్పుడు ఈ రోజున పత్రికలు, టీవీ ఛానళ్ళు, డిజిటల్ మీడియా కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా చీలిపోయింది. ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు జర్నలిస్టులు ఏం చేయాలి? యజమానికి ఇష్టమైనటువంటి ప్రవర్తించాలన్నా, యజమానికి ఏది ఇష్టం అదే రాయాలన్నా, ఏది కష్టం అది రాయటం మానేయాలన్నా అనే ఒక సమస్యని, ఒక ప్రశ్నని జర్నలిస్టులకు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు. దానికి సమాధానం ఒకటే, నా అనుభవం ఒక సమాధానం. మనం ఎక్కడున్నా కూడా ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజలతోనే మనకి సంబంధం ఉండాలి. ఈ వార్త వేస్తే అది ప్రజలకు మంచిదా కాదా, ఈ వార్త వేస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందా లేదా, అదొకటే ఆలోచించాలి, అదొకటే వేయాలి. మరి ప్రొపరేటర్ వద్దంటున్నారు కదా, ఎడిటర్లు వద్దంటున్నారు కదా, మేము ఏం చేయాలి అంటే, ఎడిటర్ అయినా ప్రొపరేటర్ అయినా వాళ్ళకి లక్ష్యాలు ఉంటాయి, రాజకీయ లక్ష్యాలు ఉంటాయి, సామాజిక లక్ష్యాలు ఉంటాయి. కానీ మొత్తం 12 పేజీల్లో 16 పేజీల్లో వాళ్ళ లక్ష్యాల పరిపూర్తికి 2-3 పేజీలు వినియోగించుకుంటారు. మిగతా స్పేస్ అంతా సమాజానికి ఉంటుంది, సమాజ హితానికి ఉంటుంది. అక్కడ మనం వాస్తవాలు రాసి వాస్తవాలే కనుక ప్రజలకు చెప్పగలిగితే వాళ్ళు తీసుకోవాలి, నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఈ ప్రభుత్వాలు ఉంచాలా లేకపోతే తీసేయాలా, పంపించాలా అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. కానీ మరి నిజం చెప్పాలి. నిజం ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చెప్పాలి. పూర్తి నిజం చెప్పలేం, అన్ని వేళ నిజం రాయలేం, మనం అనుకున్నదంతా పబ్లిష్ చేయలేం, అది ప్రచారం చేయలేం. పరిమితులు ఉంటాయి. ఈ పరిమితులు లోబడి కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం జర్నలిజంలో ఇప్పటికీ ఉందని నా నమ్మకం. అందుకే నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అడ్వైజర్గా 1 సంవత్సరం ఉన్న తర్వాత ప్రభుత్వంలో పనిచేయటం మనకు సాధ్యం కాదని చెప్పి నిర్ణయించుకొని మళ్ళీ వచ్చి జర్నలిజంకే వాపసు వచ్చాను. మళ్ళీ జర్నలిజంలోకి వచ్చానికి వేరే చోటికి పోలే. నేను విశ్రాంతి కూడా తీసుకోవట్లే. ఆరోగ్యంగా ఉన్నంత వరకు పనిచేయాలని, పని చేస్తే జర్నలిజంలో చేయాలని, జర్నలిజంలో ఎంతవరకు సాధ్యమో అంతవరకు చేయాలని. ఇప్పటికీ సమాజంలో, ప్రజాస్వామ్యంలో పత్రికలకి పాత్ర ఉంది. మీడియా 4వ స్తంభం, అనుమానం లేదు. మీడియా ఎన్ని బీటలు వారినా, ఎంత దుర్బలమైనా మీడియా పాత్ర మీడియాకు ఉంది. మీడియా నిలబడుంటేనే ఆ ప్రజాస్వామ్య సంస్థ నిలబడుంటుంది, లేకపోతే ఒరిగిపోతుంది. కానీ మీడియా ఉంది. మీడియాలో కరెక్షన్స్ జరుగుతాయి, సెల్ఫ్ కరెక్షన్స్ జరుగుతాయి, పెడధోరణులు వస్తాయి, వాటికి యాంటీ డోట్స్ కూడా అమలు జరుగుతాయి. మొత్తమే బ్యాలెన్స్ చేసుకుంటుంది. అదే మీడియాలో ఉన్న సౌలభ్యం. ఒక మీడియాలోనే కరెక్టివ్ మెకానిజం ఉంటుంది, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. కాబట్టి మీడియా మొత్తం వ్యర్థమైందని, దుర్మార్గమైందని, కులపరమైందని, ప్రాంతీయ భావాలతో ఉందని అనుకోకల. ప్రతి మీడియాలో, ప్రతి పేపర్లో, ప్రతి ఛానల్లో కొంత మంచికి అవకాశం ఉంది. ఆ మంచిని పెంచడానికి మంచి జర్నలిస్టు ప్రయత్నించాలి. అటువంటి జర్నలిస్టులకే సమాజం గౌరవిస్తుంది. ఎందుకు నిలబడున్నాం, ఎందుకు ఇంకా మీడియాను పట్టుకొని వేలాడుతున్నాం, ఏముందని ఇక్కడ, ఏమున్నది గర్వకారణం అంటే ఇంకా ఉంది, ఇక్కడ ఇంకా అవకాశం ఉంది చేయడానికి. మంచి జర్నలిస్టుకి అవకాశం ఉంది. మంచి జర్నలిస్టులకే సమాజం గౌరవిస్తుంది. సమాజం ఒక నాళ్ళ వెంకటేశ్వరాన్ని గౌరవిస్తుంది, పుత్తూరు వెంకటేశ్వరాన్ని గౌరవిస్తుంది, ఏబికే ప్రసాద్ని గౌరవిస్తుంది, రాఘవాచార్యని గౌరవిస్తుంది. అటువంటి వ్యక్తులకు ఉంటుంది, కానీ మిగతా అందరికీ ఉండదు. ఎవరి గౌరవం ఉంటుందంటే ఎవరైతే ప్రజలను పట్టించుకుంటారో, ఎవరైతే ప్రజల పట్ల నిజాయితీగా వ్యవహరిస్తారో, ఎవరైతే ప్రజలకు నిజాలు చెప్తారో వాళ్ళనే సమాజం గౌరవిస్తుంది. ఎందుకంటే జర్నలిజంలో ఇంకా అవకాశం ఉందని నమ్ముకుంటూ, జర్నలిస్ట్గా నేను చేసిన ప్రయాణం ఎక్కడ రాజీ పడలేదని, సాధ్యమైనంత వరకు ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేశానని, ఎప్పుడైతే సాధ్యం కాదో, ఎప్పుడైతే
నియమాలకి విరుద్ధంగా వ్యవహరించాల్సి వచ్చిందో అప్పుడు తప్పుకున్నానే కానీ రాజీ పడలేదని మీ సభాముఖంగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శివారెడ్డి గారికి, చెన్నై గారికి, మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు. నమస్కారం. రామచంద్రమూర్తి గారు వారి స్వభావానుగుణంగా అనేక విషయాలు ప్రస్తావించారు. అనేక విషయాలు సోపపత్తికంగా చెప్పారు. అది వారి గొప్పతనం. పత్రికా సంపాదకత్వం అసిధారావ్రతం లాంటిది. దాన్ని చాలా గొప్పగా నిర్వహించారు. చాలా రచనలు ఉన్నాయి వారికి. నాకు తెలియదు కానీ వారి సంపాదకీయాలు సంపుటాల రూపంలో వచ్చాలేవో తెలియదు కానీ ఒకవేళ రాకుంటే మాత్రం వారి సంపాదకీయాలన్నీ పత్రికా సంపుటాలుగా వస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అది పరిషత్తు వేదిక నుంచి మా కోరిక. చాలా ఉదాత్తంగా, విషయ సంభరితంగా, చాలా ఆత్మీయంగా మాట్లాడిన రామచంద్రమూర్తి గారికి పరిషత్తు నిజంగా ఈరోజు సార్థకంగా భావిస్తూ ఇప్పుడు మా చెన్నై గారి, మా రామమూర్తి గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను.